హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం బేతాళ కథల సిరీస్లో రత్న నిపుణుడు అనే కథ చెప్పుకుందాం. పట్టువదలని విక్రమార్కుడు తిరిగి చెట్టు వద్దకు వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి తన భుజాన వేసుకొని మరొకసారి శ్మశానం కేసి మౌనంగా నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు సర్వసమర్థుడివి, అందరూ నీలా ఉండరు. కొన్ని విషయాల్లో అపూర్వ ప్రజ్ఞ ఉన్నవారికి మరికొన్ని విషయాల్లో కనీస ఇంగిత జ్ఞానం కూడా ఉండదు. అందుకు తార్కాణంగా నీకు రత్నవేది అనే యువకుడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. కొంతకాలం కిందట హోయసల రాజ్యంలో చిరకీర్తి అనే ఆయన ఉండేవాడు. ఆయన అన్ని రకాల ముడిరత్నాలు కొని వాటిని సానపట్టి రత్నాల వర్తకులకు విక్రయించి జీవిస్తూ ఉండేవాడు. రత్నాలను కొని సానబట్టడం పెద్ద లాభసాటి బేరం కాదు. ఎందుకంటే 5-6 ముడి రత్నాల్లో వచ్చే లాభం ఒక్క రత్నంలో పోయే అవకాశం ఉంది. ఎందుకంటే రాతిలో ఉన్న రత్నానికి విలువ కట్టడం అంత తేలికైన పని కాదు. అందుచేత చిరకీర్తి ఏదో ఒక విధంగా కాలక్షేపం చేస్తూ వస్తున్నాడు. చిరకీర్తికి రత్నవేది అని ఒక కొడుకున్నాడు. వాడు కూడా తన వృత్తే అవలంబిస్తే పైకి రాలేకపోతాడనే ఉద్దేశంతో చిరకీర్తి వాడికి చదువు సంధ్యలు చెప్పించాడు. రత్నవేది 12 సంవత్సరాల వయసు వాడై ఉండగా ఒకనాడు వాణ్ణి తన వెంట పెట్టుకొని చిరకీర్తి ఒక రత్నవర్తకుడి ఇంటికి వెళ్ళాడు. వారిద్దరూ అక్కడికి చేరేసరికి రత్నవర్తకుడి ఇంటి చుట్టూ ఇసకేస్తే రాలనంతమంది జనం ఉన్నారు. కారణం ఏంటంటే ఆ రత్నవర్తకుడు ఒక అపురూపమైన వజ్రాన్ని తెచ్చాడు. తండ్రి కొడుకులిద్దరూ జనాల్ని తోసుకుంటూ లోపలికి వెళ్ళారు. రత్నవర్తకుడు చిరకీర్తితో, ఈ వజ్రాన్ని చూసావా? దీన్ని పడమటి కొండల్లో నేనే ఏరాను. ఎంతో శ్రమ కూడా పడలేదు. కొండల్లో నేనున్నది 2 రోజులు. దీన్నిప్పుడు 1,00,000 వరహాలకు అడుగుతున్నారు అని చెప్పాడు. తర్వాత వారిద్దరూ ఈ వ్యాపారం విషయం గురించి ఏదో మాట్లాడుకున్నారు. అంతసేపు రత్నవేది ఆ వజ్రాన్నే చూస్తూ వచ్చాడు. దాన్ని తన చేతిలో పెట్టుకొని అటూ ఇటూ తిప్పి దాని అందాన్ని, బరువును, తలతలను గమనించాడు. తరువాత తండ్రి కొడుకులిద్దరూ ఇంటికి తిరిగి వచ్చేశారు. ఈ సంఘటన జరిగినది మొదలుకొని రత్నవేదికి రత్నాలను అన్వేషించాలని గాఢమైన కోరిక పుట్టుకొచ్చింది. అలాంటి వజ్రం ఒక్కటి దొరికితే 3 తరాల వరకు దరిద్రం అనేదే ఉండదు. అయితే వాడు తన కోరికను తండ్రితో మాత్రం చెప్పలేదు. మరో 2 ఏళ్ళు గడిచాయి. చిరకీర్తికి జబ్బు చేసింది. ఆయన కూడబెట్టింది మొత్తం మందులకి, మాకులకి ఖర్చయిపోయింది. కానీ ఆయన వ్యాధి అస్సలు నయం కాలేదు. తండ్రి చనిపోగానే రత్నవేది తనను, తల్లిని పోషించుకోవలసిన వాడయ్యాడు. ఏం చేస్తావురా నాయనా అని తల్లి అడిగితే, అమ్మ, నేను కూడా రత్నాలు సానబెట్టడం నేర్చుకుంటాను. మనిద్దరము నా సంపాదనతో బతకవచ్చు అన్నాడు. తల్లి సరే అంది. రత్నవేది ఒక గురువు వద్ద రత్నాలు సానబట్టడం నేర్చుకుంటూ పనిచేయడానికి కుదిరాడు. త్వరలోనే వాడికి రత్నాలుండే రాళ్ల స్వభావాలు బాగా తెలిసిపోయాయి. మరో 2 ఏళ్ళు గడిచాక వాడు తన గురువుతో, నేను మా మేనమామ ఇంటికి వెళ్ళి 2 వారాల్లో వస్తాను అని చెప్పి సెలవు పుచ్చుకున్నాడు. తల్లితో కూడా ఆ మాటే చెప్పి వాడు మేనమామ గారి ఇంటికి బయలుదేరాడు. వారుండే ఊరు పడమటి కొండలకు దిగువనే. అక్కడికి చేరిన మర్నాడు ఉదయమే ఒక సంచిలో తన శానము, సుత్తె వేసుకొని చద్దన్నం మూట కట్టుకొని కొండల మీద రత్నాలు వెతుక్కొని వస్తాను అని మేనమామతో చెప్పి బయలుదేరాడు. పిచ్చి వెధవ, 16 ఏళ్ళు కూడా నిండలేదు, వీడు రత్నాలు వెతకడం ఏంటి అని మేనమామ నవ్వుకున్నాడు. రత్నవేది విసుగు విరామం లేకుండా ఆ రోజంతా కొండల మీద తిరిగాడు. తనకు రత్నాలుంటాయని తోచిన రాళ్లన్నీ సంచిలో వేసుకున్నాడు. రోజంతా సేకరించిన ఆ రాళ్ల సంచి సగానికి కూడా నిండలేదు. అందుచేతవాడు తాను తెచ్చుకున్న అన్నంలో సగమే తిని ఆ రాత్రి కొండల మీదే పడుకున్నాడు. మర్నాడు సాయంకాలానికి సంచి నిండింది. ఆ రాత్రే వాడు మేనమామల ఇంటికి తిరిగి వచ్చాడు. వాడు తెచ్చిన రాళ్లన్నీ చూసి, ఇందులో ఏమైనా రత్నాలుంటాయరా అని అడిగాడు మేనమామ. కనీసం 300 వరహాల విలువగల రత్నాలుంటాయి అన్నాడు రత్నవేది. వాడి మేనమామ ఉన్ని కంబళ్ళు నేయించి
ఏడాది పొడుగునా వాటిని అమ్మినా 300 వరహాల లాభం ఉండేది కాదు. అందుచేత మేనల్లుడి మాటలకు ఆశ్చర్యపడ్డాడు. రత్నవేది తెచ్చిన రాళ్లలో 300 వరహాల విలువ చేసే రత్నాలున్న మాట అబద్ధమే. కానీ 150 వరహాల విలువ గల పచ్చలు, గోమేధికాలు, చిల్లర రత్నాలు దొరికాయి. భేదస్థితిలో ఉన్న రత్నవేది 100 వరహాలు తన తల్లికిచ్చి అవసరమైన ఖర్చులకు వినియోగించమన్నాడు. తాను ఎప్పటికైనా విలువగల వజ్రాన్ని సంపాదిస్తానన్న ధైర్యం కూడా వాడికి చిక్కింది. అందుచేత వాడు మరుసటి సంవత్సరం మళ్ళీ తన మేనమామ గారింటికి బయలుదేరాడు. ఈసారి వాడు అచ్చంగా వజ్రాల కోసమే వెతకాలని నిశ్చయించుకున్నాడు. వాడు కొండలపై 3-4 రోజులు గడపడానికి తగిన సన్నాహంతో వెళ్ళి వజ్రాలుండే రాళ్లుగా కనిపించిన వాటిలన్నిటినీ పగలగొట్టి తన గోతాన్ని నింపుకొని తిరిగి వచ్చాడు. వాడు ఆ రాళ్లన్నిటినీ తన గురువు ముందు కుప్పగా పోసి, వీటిలో ఎందులోనైనా వజ్రం ఉంటుందా, ఒకసారి చూసి చెప్పండి అన్నాడు. రత్నవేది గురువు ఒక్కొక్క రాయినే పరికించి తల అడ్డంగా తిప్పి ఒక మూల గిరాటు వేశాడు. రత్నవేది నిరుత్సాహపడలేదు. ఎందుకంటే వాడికి కూడా ఆ రాళ్లలో గురించి ఎక్కువ నమ్మకం లేదు. ఒక్క రాయి గురించి వాడికి కొంచెం ఆశ ఉంది. ఆ రాయితుని గురించి తన గురువు ఏమంటాడో తెలుసుకోవాలని వాడికి చాలా ఆత్రంగా ఉంది. గురువు ఆఖరికి ఆ రాయిని ఎత్తి దాన్ని చాలాసేపు పరీక్షించాడు. చివరికి దాన్ని కూడా మూలకు విసిరేశాడు. నీ శ్రమ అంతా వృధా, ఒక్క రాతిలో కూడా రత్నం లేదు అన్నాడు. గురువు తనతో అబద్ధం చెప్పాడని రత్నవేదికి అనుమానం తోచింది. ఆ రాత్రి వాడు చప్పుడు చేయకుండా రాళ్లను సానబెట్టే గదికి వెళ్ళాడు. తాను తెచ్చిన రాళ్లను దీపం సహాయంతో వెతికాడు. అక్కడ అన్ని రాళ్ళు ఉన్నాయి, కానీ గురువుగారు ఆఖరిలో చూసిన రాయి మాత్రం లేదు. వాడి అనుమానం దృఢమైంది. పక్క గది అలమారాలో సానబట్టిన రాళ్లుంటాయి. రత్నవేది ఆ గదిలోకి వెళ్ళి ఆ అలమారులో సగం సానబట్టిన వజ్రపు రాయిని చూశాడు. మబ్బుల్లో నుంచి బయటికి వచ్చే చంద్రుడిలాగా ఆ రాయిలో పెద్ద వజ్రం మెరుస్తుంది. గురువు తనని మోసం చేశాడని రూఢి అయింది. రత్నవేది ఆ రాయిని తీసి తన జేబులో వేసుకున్నాడు. నువ్వు ఒక పెద్ద దొంగవి, నేను నీ కింద పని చేయను అని ఒక చీటీ రాసి అలమారులో పెట్టేసి తన ఇంటికి వెళ్ళిపోయాడు. పూర్తిగా సానబెట్టినాక ఆ వజ్రాన్ని చూసుకొని రత్నవేది చాలా మురిసిపోయాడు. అది 1,00,000 వరహాల విలువ చెయ్యకపోవచ్చు, కానీ సులువుగా 50,000 చేస్తుంది. దాంతో తన దరిద్రం శాశ్వతంగా తీరిపోతుంది. ఈ రత్నాన్ని మంచి వర్తకుడికి అమ్మి వీలైనంత సొమ్ము రాబట్టి ఆ సొమ్ముతో ఇళ్ళు, తోటలు, పొలాలు కొని మహారాజులా బతుకుదామని రత్నవేది కలలు కన్నాడు. కానీ అంత విలువైన రత్నాన్ని అమ్మడం సులువు కాదు. తన దగ్గర అంత విలువైన వస్తువు ఉన్నట్టు 10 మందికి తెలియాలి. ఒకరిద్దరికి చూపితే గాని తనకు దాని పూర్తి విలువ దక్కదు. అందుచేత వాడు దాన్ని ఎవ్వరికీ చూపించకుండా మంచి సమయం కోసం చూడసాగాడు. వాడికి కావలసిన అవకాశం కొద్ది మాసాల్లోనే లభించింది. నగరంలో ఒక పెద్ద సంత జరిగింది. ఆ సంతకు నానా దేశాల నుంచి రకరకాల సరుకులు తీసుకుని వర్తకులు వచ్చారు. వారిలో 20కి పైగా రత్నాల వర్తకులే ఉన్నారు. అటువంటి సంతలో తన వజ్రానికి సిసలైన ధర నిర్ణయమవుతుందని రత్నవేది నిశ్చయించుకున్నాడు. వాడు సంతలో ప్రవేశించి రత్నవర్తకుల అంగళ్ళన్నీ చూడసాగాడు. అందులో ఒక అంగడి వాణ్ణి ఆకర్షించింది. మిగిలిన అంగళ్ళన్నిట్లోనూ కలిపి ఎన్ని రత్నాలున్నాయో ఆ ఒక్క అంగడిలోనే అన్ని రత్నాలున్నాయి. ఆ అంగడిలో కూర్చున్న ముసలివాడు తన రత్నాలను ఒక ఎత్తైన కుప్పగా అమర్చాడు. కుప్ప నడినెత్తిన ఒక పెద్ద ముత్యాన్ని ఉంచాడు. రంగురంగుల రత్నాలను శ్రేణుల్లో అమర్చిన ఆ కుప్ప చూడడానికి ఎంతో మనోహరంగా ఉంది. రత్నవేది ఆ కుప్పను తనివి తీరా చూసి ముసలివాడికేసి తిరిగి, మీ వద్ద అన్ని రత్నాలు ఉన్నాయి, కానీ వజ్రాలు లేవెందుకు? ఆ కుప్ప నడినెత్తిన ఆ ముత్యానికి బదులు అదే ప్రమాణం గల వజ్రం అమర్చితే ఎంత బాగా రాణించేది అన్నాడు. నా వద్ద అన్ని రకాల రత్నాలు ఉన్నాయి బాబు, నువ్వు ఏ రకం రత్నమైనా ఎంత పెద్దదైనా తీసుకురా, అంతకంటే పెద్దది నా దగ్గర ఉందని చూపిస్తాను అన్నాడు ముసలివాడు. చూపించలేరు, నా దగ్గర ఉన్నంత వజ్రం మీ దగ్గర ఉండడానికి అసలు వీల్లేదు అన్నాడు రత్నవేది. నీ వజ్రం విలువ ఎంతో చెప్పు, ఆ తరువాత దాన్ని బయటపెట్టు. అంతకంటే పెద్ద వజ్రాన్ని నేను చూపించగలిగితే దాన్ని ఇచ్చేసి నీ దారిని నువ్వు పో. నేను చూపించలేకపోతే నీ వజ్రానికి సమమైన రత్నాలను
నీవు కోరిన వాటిని నేను నీకు ఉచితంగా ఇచ్చేస్తాను అన్నాడు ముసలివాడు. ఆ సమయంలో అక్కడికి కొందరు వర్తకులు బేరగాళ్ళు వచ్చారు. రత్నవేది అంతమంది చూస్తున్నారన్న గర్వంతో తన జేబులో నుంచి వజ్రాన్ని తీసి ముసలివాడి ఎదుట ఉంచాడు. ముసలివాడు దాన్ని పరీక్షించి, నీ మాట నిజం నాయనా, ఈ వజ్రం 50,000 వరహాల కంటే ఎక్కువే చేస్తుంది, కానీ నా దగ్గర ఇంతకంటే పెద్ద వజ్రం ఉంది అంటూ తన జేబులో నుంచి ఒక వజ్రాన్ని తీశాడు. తాను 12 ఏళ్ల వాడై ఉండగా రత్నవర్తకుడి వద్ద చూసిన వజ్రమే అది. రత్నవేది పందెం ఓడిపోయాడు. ముసలివాడు వజ్రాన్ని తీసుకొని రత్నాల కుప్ప నడినెత్తి నుంచి ముత్యాన్ని తీసేసి రత్నవేది వజ్రాన్ని దానిపై ఉంచాడు. చుట్టూ చేరిన వారు తలా ఒక విధంగా మాట్లాడారు. చిన్నవాణ్ణి చేసి ముసలివాడు మోసం చేశాడు అన్నారు కొందరు. పిచ్చివాడు, దాన్ని ఎవరికైనా అమ్మితే 50,000 వరహాలు వచ్చేవి అన్నారు మరికొందరు. కానీ రత్నవేది ఈ మాటలేవి చెవిన పట్టించుకోకుండా తల వంచుకొని తన దారిని తాను వెళ్ళిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, రత్నవేది నిష్కారణంగా తన వజ్రాన్ని ఎందుకు పోగొట్టుకున్నాడు? అతను ముసలివాడితో పందెం వేయడానికి కారణం ఏంటి? పందెంలో గెలిచి ముసలివాడి వద్ద 50,000 వరహాల విలువగల రత్నాలను ఉట్టుడియంగా సంపాదించగలననా, లేక అమాయకత్వం చేతనా? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావంటే నీ తల పగిలిపోతుంది. రత్నవేది అచ్చంగా అమాయకుడు కాదు, దురాశపరుడు కూడా కాదు. తన వజ్రానికి నికరమైన విలువ ఏంటో 10 మందిలో నిర్ణయం కావడం, 10 మందికి తెలియడం మాత్రమే వాడికి కావాల్సింది. పందెం ఓడిన వాడి కోరిక నెరవేరింది. వజ్రం పోయినందువల్ల వాడికి కలిగిన నష్టం మాట, కొండల్లో ఇంకా వజ్రాలున్నాయి, వాటిని వెతకడం తనకు చేతనవుతుందని వాడు ఎరుగును. అందుచేత ఆ వజ్రం పోయినందుకు వాడు అంతగా విచారించలేదు అన్నాడు విక్రమార్కుడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగడంతో బేతాళుడు తిరిగి శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.